కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీం. గురుభ్యో నమః. జ్యోతిషం యొక్క విశేషాన్ని అర్థం చేసుకోవడానికి తిథులు, వారాలు, నక్షత్రాలు చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి. తిథికి తేదీకి ఉన్న వ్యత్యాసాన్ని అందరం గుర్తించవలసిన అవసరం చాలా ఉంది. తిథిని ప్రతిరోజు చంద్రుని యొక్క గమనాన్ని, సూర్యునికి చంద్రునికి ఉన్న మధ్య దూరాన్ని అనుసరించి అర్థం చేసుకోవడం సులువు, ప్రతి ఒక్కరికి కనిపించేది. తేదీ విశేషాన్ని చెప్పడానికి ఒక చరిత్రను సృష్టించుకున్నాం కాబట్టి మనకి దానికి ఒక కథ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అయితే తేదీని మనం సృష్టించుకున్నాము, తిథిని సృష్టి ద్వారా తెలుసుకున్నాం. ఇది ఆ రెండింటికి ఉన్న వ్యత్యాసం. ఎవరైనా తేదీ యొక్క విశేషాన్ని విశేషంగా చెప్పడానికి ప్రయత్నం చేసినట్లయితే వారిని మనం అడగగలిగిన ఒకే ఒక్క ప్రశ్న, వారాన్ని ప్రతి దేశంలోనూ ఆ పేరుతోనే ఎందుకు పిలుస్తున్నారు? హిందీలో రవివారం అంటారు, ఇంగ్లీష్లో సండే అంటారు, తెలుగులో ఆదివారం అంటున్నాం. మరి వారాన్ని ఆ వారముగానే ఎందుకు గుర్తించారు అనడానికి సైంటిఫికల్గా ఎక్కడైనా ఆధారం ఉంటుందా? ఈ ప్రశ్న అందరినీ అడగండి. తిథికి తేదీకి ఉన్న విశేషాన్ని అర్థం చేసుకోండి. మన పండుగలు తేదీలను అనుసరించి వచ్చే పండుగలు, ఈ రెండింటిలోనూ దేనికి ఎక్కువ వైశిష్ట్యం ఉంది అనేది మనంతట మనమే అర్థం చేసుకుందాం. కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఉద్యోగ సంబంధమైన విషయాల్లో విదేశాలకు అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని సద్వినియోగపరుచుకునే ప్రయత్నం చేయాలి. మీ అంచనాలు వాస్తవానికి దూరంగా కొంత ఉన్నత స్థాయిలో ఆలోచించడము అనే లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో 1-2 సార్లు ఆలోచించి వాస్తవాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయడం మంచిది. ప్రత్యర్థులపై విజయాన్ని సాధించడం కోసం చేసే కృషి విషయంలో ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండవచ్చు. వీలైనంతవరకు పోటీలకి, వాదనలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయడం మంచిది. కోర్టు వ్యవహారాలకు సంబంధించిన విషయంలో కూడా వాయిదాలను వేసుకునే ప్రయత్నం చేయడం శ్రేయస్కరము. ఆ విషయాల్లో అనుకూలతను సాధించగలగడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. వ్యాపార సంబంధిత వ్యవహారాల్లో చిన్న చిన్న ఇబ్బందులను ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో జాగ్రత్త వహించాలి. పెట్టుబడులకు అవకాశం ఉన్నప్పటికీ పరిమితులను పాటించవలసిన అవసరం కూడా కనిపిస్తోంది. ఆ విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాలి. మీ పనులను పూర్తి చేసుకోవడం కోసం ఇతరులపై ఒత్తిడి తీసుకురావాల్సిన పరిస్థితులు ఏర్పడే స్థితి కనిపిస్తోంది. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. మీకు ఉన్న స్వలాభాలను దృష్టిలో పెట్టుకుని మీరు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసినప్పటికీ ఎదుటివారి యొక్క సహకారం విషయంలో వారు స్వలాభాన్ని ఆశించి మీకు సహకరించే ప్రయత్నమే చేస్తారు. కానీ ఉచితంగా మీకు సహకరించడము లేదా మీ యందు గౌరవభావంతో సహకరించడము అనే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆ వ్యవహారాల్లో ఆర్థిక లావాదేవీలతో అనుబంధం ఉన్న విషయాల్లో ముఖ్యంగా మీరు ఎదుటివారితో సహకారం ఆశించి వారితో పనులు చేయించుకోవడము అనే అవసరం ఉన్న చోట అవసరమైతే ధనాన్ని వినియోగించి పనులను పూరించుకోవడం మంచిది. తద్వారా తరువాతి కాలంలో మీ పనులకు ఆటంకాలు లేకుండా పనులు సానుకూలం అవుతాయి. ప్రత్యర్థుల యొక్క ప్రమేయం వలన మీరు చేసే పనుల్లో ఆటంకాలు ఏర్పడుతూ ఉండడము, వారి యొక్క ప్రమేయం వలన చేసిన పనుల్లో విజయాలని పూర్తిగా చవిచూడలేకపోవడము లాంటి లక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కొంచెం శ్రద్ధ వహించవలసిన అవసరం ఉంటుంది. మీరు చేయని వాటికి మీరు బాధ్యత వహించవలసిన పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. ఆ విషయంలో దాన్ని అధిగమించడం కోసం అమందానంద కందళిత హృదయారవింద గోవింద అనే మంత్రం చేసుకోవడం సత్ఫలితాన్ని ఇస్తుంది. విశేషమైన కార్యక్రమాలను ప్రారంభించే ముందర మీ శ్రేయోభిలాషులు, అనుభవజ్ఞుల యొక్క సహాయ సహకారాలని పూర్తి స్థాయిలో స్వీకరించే ప్రయత్నం చేయడం మంచిది. తద్వారా విజయాన్ని సాధించడము, చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించడము సులువు అవుతుంది. వారితో ఏకాత్మ భావన చేయడం సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన విషయాల్లో, భాగస్వామ్య వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వ్యవహరించడం శ్రేయస్కరం.
ఓం